అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం పూరి కూర ఎలా తయారు చేయాలనో చూపిస్తానండి. ఇలా చేస్తే ప్రతి పూరి పొంగుతుందండి. అది ఎలానో నేను చూపిస్తాను. నేను ఒక గిన్నెలోకి నాకు సరిపడా పిండి తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఆ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు ప్రతి పూరి అనేది పొంగుతుంది. చూడండి, ఈ విధంగా నిదానంగా 10 to 15 మినిట్స్ పట్టిందండి నాకు ఈ పిండి కలుపుకోవడానికి. అంత స్లోగా కలుపుకోవాలి, అప్పుడే నీకు పూరి అనేవి బాగా పొంగుతాయి. నేను ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టానండి. అంతలోకి ఆనియన్స్ పొట్టు తీసుకుంటాను. నేను ఒక 4 ఆనియన్స్ 2 ఆలు తీసుకున్నాను అండి. మీకు ఆలు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇవి కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక కుక్కర్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి చేసుకున్నానండి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఆలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. అలాగే నేను పచ్చి బఠానీ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సాల్ట్, కల్లుప్పు అండి, పసుపు, వీటన్నిటిని ఒక్కోసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. నేను శనగపిండి అనేది 2 స్పూన్లు తీసుకుంటున్నాను అండి. ఇది ఎక్కడ గుల్లాగా లేకుండా మనకు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మనకు ఉండలు ఉంటే అది కర్రీలో కూడా అలాగే ఉండలు ఉండలుగా కనిపిస్తుందండి. అందుకని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. చూడండి, ఇంత లిక్విడ్గా కలుపుకోవాలి. నేను అది అనేది ఈ కుక్కర్లో యాడ్ చేశాను. కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఆ విజిల్ వచ్చేంతలోగా మనం పూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాండి. చూడండి, నేను పూరి ముందుగా 10 నిమిషాలు అయింటుంది కదండి. మనకి ఇప్పుడు కర్రీ తయారు చేసేలోగా నాకు పిండి అనేది నానింది. నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా రుద్దుకుంటున్నాను. చపాతీని అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చేటట్టుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నేను కింద అనేది వరిపిండి వేసానండి. ఆయిల్లో వేస్తే వరిపిండి అనేది నల్లగా కాదు, మనకు ఆయిల్ పాడు కాకుండా ఉంటుందండి. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు కర్రీ అనేది విజిల్ అయిపోయిందండి. చూద్దాం ఇప్పుడు కర్రీ ఎలా వచ్చిందో. చూడండి, నాకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకుందామండి. వేడి మీద కొత్తిమీర అనేది కర్రీకి పడుతుంది. చూడండి, ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. మనం తినే టయానికి ఇంకొంచెం చిక్కబడుతుంది, లేదా అడుగు మాడుతుందండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. నాకు అన్నీ అనేవి ఆలు ఉడికాయి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న పూరీని కూడా ఆయిల్ కాగిందండి. ఆయిల్లో వేసి చూపిస్తున్నా. చూడండి, పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ప్రతి పూరీని ఈ విధంగా వేసుకొని పొంగనివ్వాలి. 2 పక్కల చక్కగా కాల్చుకొని పెట్టుకోవాలండి. అంతే అండి, పూరీ కుర్మా రెడీ. చూడండి, నాకు అన్ని పూరీలు అనేవి ఈ విధంగా పొంగాయి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.